Hi friends, how are you? This is Vijay. You watching program with Vijay channel Telugu. Today in this video, I am going to teach Python string indexing. What is string indexing in Python? ఇక్కడ చూడండి friends, string indexing in Python. It is used to access a individual element in a string. ఒక స్ట్రింగ్ లో మనం ఒక ఎలిమెంట్ ని యాక్సెస్ చేయాలంటే రిట్రీవ్ చేయాలంటే సింగిల్ ఎలిమెంట్ ని మనకి ఇండెక్సింగ్ ని మనం యూజ్ చేస్తాం. అలానే ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, దేర్ ఆర్ టూ వేస్ టు యాక్సెస్ స్ట్రింగ్ ని యాక్సెస్ చేసుకోవడానికి టూ వేస్ ఉన్నాయి మనకి. ఫస్ట్ వన్ వచ్చేసరికి పాజిటివ్ ఇండెక్స్, దీన్నే మనం ఫార్వర్డ్ ఇండెక్సింగ్ అని కూడా మనం పిలుస్తాము. అలానే ఇక్కడ చూడండి సెకండ్ వన్ వచ్చేసరికి నెగటివ్ ఇండెక్స్, దీన్నే మనం రివర్స్ ఇండెక్స్ అని కూడా మనం పిలుస్తాము. అలానే కింద చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ సింటాక్స్ అంటే ఏంటంటే వేర్ నేమ్, అంటే మనం ఇక్కడ ఇండెక్స్ కి స్క్వేర్ బ్రాకెట్స్ మనం యూజ్ చేస్తాం ఫ్రెండ్స్ పైథాన్ లో. మూవ్ టు ఫస్ట్ వన్, పాజిటివ్ ఆర్ ఫార్వర్డ్ ఇండెక్స్. ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, in this positive index we want to access element in string using square brackets ని మనం యూజ్ చేసుకొని ఎలిమెంట్ ని అయితే యాక్సెస్ చేస్తాం ఫ్రెండ్స్. అలానే ఇండెక్స్ స్టార్ట్స్ ఫ్రమ్ 0, ఈ యొక్క పాజిటివ్ ఇండెక్స్ మనకి 0 తో స్టార్ట్ అవుతుంది ఫ్రెండ్స్. అలానే ఇన్ దిస్ ఇండెక్స్ వి ఓన్లీ యూస్ ఇంటీజర్స్, మనం ఓన్లీ ఇంటీజర్స్ నే యూజ్ చేయాలి. ఈ యొక్క స్క్వేర్ బ్రాకెట్స్ ఉన్నాయి కదా, ఈ యొక్క ఇండెక్స్ లో మనం ఓన్లీ ఇంటీజర్స్ నే యూజ్ చేయాలి, ఆర్ ఎల్స్ ఇట్ గివ్స్ ఎర్రర్స్. ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, పాజిటివ్ ఇండెక్స్, ఇక పాజిటివ్ ఇండెక్స్ అయితే మనకి ఏమంది, ఇక్కడ హాయ్ ఫ్రెండ్స్ అని నేను ఇచ్చాను. ఇక్కడ మనకి ఇండెక్స్ ఏంది, పాజిటివ్ ఇండెక్స్ ఏంది, మనకి 0 తో మనకి స్టార్ట్ అవుతుంది. 0 1 2 3 4 5 6 అప్ టు సో ఎక్కడ దాకా ఉందో మనకి స్ట్రింగ్, అక్కడ దాకా మనకి ఎండ్ అవుతుంది. ఇది ఎలా మీకు ఈజీగా చెప్పాలంటే లెట్ మీ షో యూ ఫ్రెండ్స్. ఓపెన్ ఐడియల్ షెల్. ఐడియల్ షెల్ అనేది మనకు ఓపెన్ అయింది. నేను ఏమి ఇచ్చాను మీకు, హాయ్ ఫ్రెండ్స్ అని ఇచ్చాను కదా. నేను ఒక స్ట్రింగ్ తీసుకుంటున్నాను, స్ట్రింగ్ నేమ్ వేరియబుల్ నేమ్ ఈక్వల్ టు హాయ్ ఫ్రెండ్స్, హాయ్ ఫ్రెండ్స్ ఇచ్చేసాను. ఇప్పుడు ఏం చేస్తానంటే నేను ఇండెక్స్ అంటే ఏంటి చెప్పా కదా మీకు, ఒక స్ట్రింగ్ లో ఇండివిజువల్ క్యారెక్టర్ ఎలిమెంట్ ని రిట్రీవ్ చేసుకోవడానికి మనం యూజ్ చేస్తాం ఈ యొక్క ఇండెక్స్ ని. స్ట్రింగ్ స్క్వేర్ బ్రాకెట్స్ ని అయితే మనం యూజ్ చేయాలి ఫ్రెండ్స్ కన్ఫర్మ్ గా. స్ట్రింగ్ నాకేంది 0 ఎలిమెంట్ నాకు ప్రింట్ అవ్వాలి, చూసారా హెచ్ అని వచ్చింది. అలానే స్ట్రింగ్ నాకు హాయ్లో సెకండ్ ఎలిమెంట్ కావాలి, అలాంటి టైంలో సెకండ్ వచ్చింది చూసారా ఫ్రెండ్స్, HI. అలానే స్ట్రింగ్ అండ్ నాకు ఎఫ్ కావాలన్నప్పుడు 0 తో స్టార్ట్ అవుతుంది కదా, 0 1 2 3 4. ఇలా మనం ఈ యొక్క ఇండెక్స్ ని అయితే యూజ్ చేసుకొని ఇలా మనం ఒక ఎలిమెంట్ మనం యాక్సెస్ చేసుకుంటాం ఫ్రెండ్స్. అలానే మూవ్ ఆన్ టు నెగటివ్ ఆర్ రివర్స్ ఇండెక్స్. ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, ఇన్ దిస్ నెగటివ్ ఇండెక్స్ వి వాంట్ టు యాక్సెస్ ఏ ఎలిమెంట్ ఇన్ స్ట్రింగ్ యూజింగ్ స్క్వేర్ బ్రాకెట్స్ మనం యూజ్ చేసుకొని నెగటివ్ ఇండెక్స్ అయితే మనం రిట్రీవ్ చేసుకుంటాం ఫ్రెండ్స్. అలానే ఇక్కడ చూడండి, ఇండెక్స్ స్టార్ట్స్ ఫ్రమ్ -1. ఇక్కడ ఏంది మనకి నెగటివ్ ఇండెక్స్ లో మనకి స్టార్ట్ అయ్యేది -1 నుంచి స్టార్ట్ అవుతుంది. అలానే ఇన్ దిస్ ఇండెక్స్ వి ఓన్లీ యూస్ ఇంటీజర్స్ ని మనం యూజ్ చేయాలి, ఆర్ ఎల్స్ మనకి ఎర్రర్ అయితే వస్తుంది. ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, మీకు ఈజీగా అర్థం అవుతుంది. నెగటివ్ ఇండెక్స్ ఆర్ రివర్స్ ఇండెక్స్. ఐఎమ్ విజయ్ అని తీసుకున్నాను, ఇక్కడ నేను ఐఎమ్ విజయ్ అని తీసుకున్నాను కదా ఫ్రెండ్స్. మనకి స్ట్రింగ్ ఇండెక్స్ నెగటివ్ తో మనకి లాస్ట్ చూసారా, మనకి పాజిటివ్ ఇండెక్స్ ఇటు నుంచి స్టార్ట్ అయింది, ఇక్కడ నుంచి రైట్ సైడ్ నుంచి మనకి 0 1 2 3 అని స్టార్ట్ అయింది. అలానే నెగటివ్ ఇండెక్స్ మనకి లెఫ్ట్ సైడ్ నుంచి, ఇక్కడ నుంచి మనకి రైట్ సైడ్ నుంచి అయితే మనకి ఇలా స్టార్ట్ అవుతుంది, -1 -2 -3 -4 ఇలా మనకి స్టార్ట్ అవుతుంది అప్ టు సో ఎక్కడ దాకా ఉందో స్ట్రింగ్. ఐడియల్ షెల్ ఓపెన్ చేయండి. నేను ఒక స్ట్రింగ్ అని తీసుకుంటున్నాను. స్ట్రింగ్ లో నేను ఏమి ఇచ్చాను, ఇక్కడ ఐఆమ్ విజయ్ అని ఇచ్చాను కదా ఫ్రెండ్స్, ఐఆమ్ విజయ్. ఇప్పుడు నేను ఏం చేస్తానంటే, నేను స్ట్రింగ్ నాకు ఈ యొక్క స్ట్రింగ్ ఉంది కదా, ఈ యొక్క స్ట్రింగ్ లో నాకు లాస్ట్ ఎలిమెంట్ కావాలి. అలాంటి టైంలో మనం ఈ యొక్క నెగిటివ్ ఇండెక్స్ అయితే మనం యూజ్ చేస్తాం. -1 నాకు y కావాలి, అండ్ స్ట్రింగ్ ఇప్పుడు నాకు ఏ కావాలంటే ఏంది, -2 ఇలా మనకి ఏ ప్రింట్ అయింది. అలానే స్ట్రింగ్ నాకు -3లో నాకు జే కావాలి. ఇలా మనం అయితే నెగిటివ్ సైడ్ నుంచి అంటే బ్యాక్వర్డ్ నుంచి మనం ఇలా రివర్స్ ఇండెక్స్ నుంచి మనం అయితే ఇలా మనం ఎలిమెంట్స్ ని గెట్ చేసుకుంటాం ఈ యొక్క స్ట్రింగ్ లో. ఏంటంటే అసలు మెయిన్ ఇక్కడ ఏంటంటే
మెయిన్ పాయింట్ ఏంటంటే ఫ్రెండ్స్, మనకి దగ్గరలో ఉన్న వాటిని ఇప్పుడు ఈ యొక్క ఐఎమ్ స్ట్రింగ్ ఉంది. ఐఎమ్ స్ట్రింగ్ లో మీకు దగ్గరగా ఏముంది, ఐఐఎం అని ఉంది. ఐఏఎం, ఈ ఐఐఎం మనం పాజిటివ్ ఇండెక్స్ యూస్ చేసుకొని మనం ఈజీగా రిట్రీవ్ చేసుకోవచ్చు. ఇక్కడ విజయ్ అని ఉంది. దీంట్లో లాస్ట్ ఎలిమెంట్ మనకు చాలా టైం పడుతుంది కదా యాక్సెస్ చేసుకోవడానికి. అందుకని మనం ఈ యొక్క రివర్స్ ఇండెక్సింగ్ అయితే మనం యూస్ చేసుకొని ఎలిమెంట్స్ అయితే గెట్ చేసుకుంటాం. నేను ఇచ్చిన ఇన్ఫర్మేషన్ మీకు ఇన్ఫర్మేటివ్ కనిపిస్తే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ ని ప్రెస్ చేయండి. బాయ్ ఫ్రెండ్స్.